హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు ప్రవీణ్ టాక్స్. హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనము సింపుల్ ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. రీసెంట్గా మన వెహికల్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే పార్కింగ్లో ఉంటే సంబడి ఆఫీస్లో గ్యాస్ చెల్లిపోయాడా మరి ఏం చేశాడు, కానీ మొత్తానికి అయితే దానికి పెద్ద డెంట్ పడింది. అంటే బంపర్ ఆల్మోస్ట్ తీసేశారు, అంటే దాని క్లిప్స్ అని ఇరిగిపోయాయని చెప్పేసి ఛాన్స్ లేకుండే. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాము. బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ వల్ల బెనిఫిటా లేదా అనేది మన డిస్కషన్. అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చా, ఇన్సూరెన్స్ నేను తీసుకునే ఇన్సూరెన్స్ బెస్ట్ అయినా లేకపోతే ఏది బెస్ట్ అనే దానికి చిన్న 2 minutes డిస్కస్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఓకే, మేబీ ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ అదర్స్. మన వెహికల్ పార్కింగ్లో ఉంటే ఎవరో గుద్దారు. మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే ముందు చూసుకున్నాం అది. సో బంపర్ మొత్తం ముంగట అది ఆల్మోస్ట్ ఫేడ్ పోయింది, బయటకు వచ్చేసింది. సో ఆ వీడియో మీకు స్క్రోల్ పెడతాను, మీకు కనబడుతుంది రైట్ సైడ్లో. మీకు ఇక్కడ చూస్తే మీకు ఎలా అయింది ఏం సంగతి అనేది వీడియో అండ్ ఫోటో కూడా మీకు పెట్టేస్తాను ఇందులోనే. సో దానివల్ల మనకి ఏమైపోయిందంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుందామని ఇన్సూరెన్స్ వాళ్ళకి అదే నైట్ ఇన్ఫామ్ చేశాను. అంటే మన సర్వీస్ సెంటర్ వాళ్ళకి ఆ రోజు పొద్దున వాళ్ళు తీసుకురమ్మన్నారు, తీసుకెళ్ళాము కూడా. అతను చూసేసి 15,000 ఎస్టిమేషన్ వేశాడు. సో మీ ఇష్టం అండి, వీళ్ళు బయట చేయించుకోవచ్చు అన్నారు. సో బయట 5,000 వరకు అవుతాయని వాడే చెప్పాడు. బట్ మన కొత్త కార్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ రిస్క్, మనం కంపల్సరీ ఇన్నే వెళ్ళాలి. రేపు పొద్దునే మన ఇన్సూరెన్స్ పెద్ద క్లెయిమ్స్ వస్తే కావాలి, నేను ఇక్కడనే చెప్పుకుంటాను చెప్పాను. బట్ వాడు సజెస్ట్ చేసింది ఏంటంటే ఇన్సూరెన్స్కి వెళ్ళిపోండి సార్, బాగుంటుంది కదా, 15,000 కదా అని చెప్పాడు. సరే ఇక 15,000 కదా, నేను కూడా 5,000 10,000 లోపు అయితే ఇన్సూరెన్సే చేయించుకుందామన్న ప్లాన్లో ఉండే. బట్ తక్కువ 15,000 అంటుండే కాబట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్కి వెళ్ళాను. అది 1 week తీసుకున్నాడు. టాటా తెలిసిందే కదా, 10 రోజులు, 1 week కూడా కాదు, 10 రోజులు తీసుకున్నాడు. విచ్ ఐఎమ్ నాట్ హ్యాపీ యాక్చువల్గా. చిన్న బంపర్ కూడా 15 రోజులు వెయిట్ చేయాలంటే. సో అది రిప్లేస్ అయిపోయింది. రిప్లేస్ అయితే నేను షేర్ చేయాలన్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, మనం తీసుకుంది సుందరం ఫైనాన్స్ అండి, సుందరం ఇన్సూరెన్స్ది. వాళ్ళు కూడా చాలా బాగా కాస్ట్ ఎక్కువ తీసుకుంటారు, బట్ సర్వీస్ చాలా బాగుంటుంది. నేను కూడా చూసాను కదా, విత్ ఇన్ అ డే ఈరోజు చేస్తే రేపు పొద్దున్న అప్రూవ్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ గుడ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ దట్ కాస్ట్ ఎక్కువ. నాకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కాకుండా గవర్నమెంట్ ఇన్సూరెన్స్, లైక్ కొన్ని గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి, మనం న్యూ ఇండియా ఇన్సూరెన్స్ ఉన్నది సరే, అవి తీసుకున్న వాళ్ళకి వెయిటింగ్ పీరియడ్ ఇంకా ఎక్కువ ఉందండి. ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ అనేది రీఎంబర్స్మెంట్ చాలా లేట్ అవుతుందంట. సో వాడు క్లియర్గా వచ్చిన వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నేను చూసిన సర్వీస్ సెంటర్లో, మీ ఇన్సూరెన్స్ గవర్నమెంట్ అంటే న్యూ ఇండియా ఇన్సూరెన్స్ అండి, దీనికి నేను వెయిట్ చేయాల్సిందే, అంటే మీరు వెయిట్ చేయాల్సింది, ఈవెన్ రీఎంబర్స్మెంట్ మొత్తం పడేదాకా వాడు కార్ ఇయ్యాడట. అలా జరిగింది. సో బెటర్ ఏంటంటే, మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఇవన్నీ వెరిఫై చేసుకోండి ఒకటి. రెండోది, ఇన్సూరెన్స్ ఈజ్ ఆల్వేస్ కంపల్సరీ వెహికల్కి ఉండాల్సిందే. 1-2 yearsలో మీకు కొత్త బండి అయితే ఒక 3 years వరకు ఒక 15,000 20,000 ఏమైనా డ్యామేజ్ ఉంటే మీరు ఓన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు ఎఫర్ట్ పెట్టగలుగుతుంది. లేదు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అందుకే కదా నేను క్లెయిమ్ చేయొచ్చు, బట్ ఇంక పెద్దగా రేపు పొద్దున్న మేజర్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు మీకు ఈ ప్రాబ్లం వస్తుందండి. అంటే వాడు మళ్ళీ మీ రిస్కీ ప్రొఫైల్ అవుతుంది. ఇంకోటి మీకు తెలుసో తెలీదో, ఒకసారి మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే మీకు నో క్లెయిమ్ బోనస్ ఉండదు నెక్స్ట్ టైం. అండ్ ఆల్సో మీది ప్రొఫైల్ రిస్క్ అవ్వడం వల్ల మీకు బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఇన్సూరెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాదని క్యాలిక్యులేట్ చేశాను, 1 year తర్వాత నెక్సాన్ ఈవీకి ఎంత ఇన్సూరెన్స్ వితౌట్ యాక్సిడెంటల్ ప్రొఫైల్ ఉంటే ఎంత వస్తుంది అని, మనకు ఎంతవరకు క్లెయిమ్ చేయొచ్చు అని మనం చూస్తుంటే, ఎంతవరకు మనము మన నెక్సాన్ ఈవీకి మనకి ఇన్సూరెన్స్ ఎంత అవుతుందో మనం వెరిఫై చేస్తే వితౌట్ యాక్సిడెంటల్ ఇట్ ఈస్ అరౌండ్ 24 అలా చూపిస్తుందండి. సేమ్ సుందరం మోటార్స్ అండ్ ప్రైవేట్ మోటార్ మంచి వెరిఫై చేసి హెచ్డిఎఫ్సి లాంటి వాటికి. అదే యాక్సిడెంటల్ ప్రొఫైల్ చూస్తే 32 అలా వెళ్తుంది, 33. సో 7,000 దాకా ఎక్కువ అవుతుంది కదా, మీకు ఇక్కడే కనబడుతుంది. సో ఇదొకటి. రెండోది ఏంటంటే, 15,000 కోసం క్లెయిమ్ ఏంటండి, పెద్దగా అమౌంట్ ఒక 50,000 60,000 లాంటివి ఉంటే మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ వెళ్ళండి, చిన్న వాటి క్లెయిమ్కి వెళ్ళొద్దు. ఇది నా సజెషన్. అండ్ ట్రై టు గో విత్ ద గుడ్ ఇన్సూరెన్స్. చాలా వాటికి ఇన్సూరెన్స్ అన్ని బాగానే ఇస్తాయి, బట్ మంచి రెప్యూటెడ్ తీసుకోండి. హెచ్డిఎఫ్సి సిరుగు బాగానే ఉంటుంది, సుందరం నేను చూసాను ఆల్రెడీ బాగుంది, యాక్వో కూడా బాగానే ఉందన్నారు, ఐసిఐసిఐ బాగానే ఉందన్నారు, నేమ్ ఇట్ అంటే ఇఫ్కో టోకే ఇవి కూడా బాగానే ఉంటాయి. సో ఒకసారి ప్రొఫైల్ చూసుకోండి. కాకపోతే ఎలక్ట్రిక్ తీసుకునేటప్పుడు ఒక 4 సజెషన్స్, అంటే ఏది బెస్ట్ అని చూసుకోండి. నేను చెప్పినవి బాగానే ఉంటాయి, ఇంకా కొంతమంది యాడాన్స్ని బట్టి కూడా ఉంటుంది. బ్యాటరీ ప్రొటెక్షన్, జీరో డిప్ ఇవన్నీ ఉంటాయి. దీనికోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. బట్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఓకే, బట్ క్లెయిమ్ అనేది చిన్న వాటి క్లెయిమ్ చేయకండి. అండ్ క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు మినిమం ఒక 20,000 ప్లస్ ఉంటేనే, 20,000 30,000 ప్లస్ ఉంటే చేయమనంటే. లేకపోతే కొంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అంటే మిడిల్ క్లాస్ మనం మిడిల్ క్లాస్ అయినప్పటికీ
నేనేం చెప్పగలుగుతానంటే కొంతమంది ఎవరికైతే తక్కువ అమౌంట్ అంటే నేను ఇంతైతే కూడా చేసుకుంటే 10,000 లోపు ఉంటే అసలే చేయకండి. ఇది నా సజెషన్. వితిన్ 1-2 ఇయర్స్ 3 ఇయర్స్ బండి అయితే మినిమం ఒక 50-60 ఉంటే 1-2 ఇయర్స్ బండికి ఇలా చేయండి. లేదా 3-4 ఇయర్స్ అయిన తర్వాత కూడా ఏముంది బడ్జెట్ అంటే అప్పుడు వేరు, కానీ ఒక 3 ఇయర్స్ లోపు అయితే ఇలా చేయకండి. ఇదే చెప్దామని చెప్పేసి ఈ వీడియో చేశానండి. నేను అప్కమింగ్ వీడియోస్ చేస్తూ ఉంటాను ఇప్పటి నుంచి మిస్ కాకుండా. అట్లీస్ట్ వీక్లీ 1-2 పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, అండ్ కొత్త టాపిక్స్ని ట్రై చేసాము. నాట్ ఓన్లీ కార్స్, వేరే కూడా ఇన్ఫర్మేటివ్ కూడా ట్రై చేద్దాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్.